హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ బ్లాగ్స్. వీడియోస్ తీయక చాలా రోజులవుతుంది. వీడియో తీయడం లేదు, పోస్ట్ చేయడం లేదు. అసలు వీడియోస్ పోస్ట్ చేయక 3-4 మంత్స్ అవుతుంది దాదాపుగా. ఇంకా ఎందుకంటే కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ ఉండే, అందుకే వీడియోస్ అయితే తీయలేదు. ఫస్ట్ మా బాబుకి, తర్వాత నాకు, తర్వాత మా పాపకి ఇట్లా వరుసగా హెల్త్ ఇష్యూస్ అయితే ఉండుండే. ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నార్మల్ అవుతున్నాం. అందుకే ఈ వీడియో ఎప్పుడో ఎడిట్ చేసి పెట్టాను. అంటే ఈ వీడియో మేలో వీడియో తీసాను, ఎడిటింగ్ కూడా అప్పుడే చేశాను. కానీ వాయిస్ ఓవర్ అయ్యాక ఈ వీడియో అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు కొంచెం హెల్త్ బాగుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కడ పనులు అక్కడ చక్కబెట్టుకొని ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి. ఇప్పుడు జూలై మంత్లో వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను. అసలు ఈ వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నాను. దీంతో పాటు తీసిన కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, అవి డిలీట్ చేసేసిన నాకు ఓపిక లేక. ఇంకా ఈ వీడియో నాకు స్పెషల్ కాబట్టి ఈ వీడియోనైతే కంపల్సరీగా అప్లోడ్ చేయాలని దాదాపుగా అప్పటి నుంచి, అంటే మే నుంచి దాచిపెట్టుకొని ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా అప్లోడ్ చేస్తున్నాను. అసలు వీడియో ఏంటంటే మా పాపకి చెవులు కుట్టించాము, ఆ వీడియోనే తీసాము. ఆ పాపకి చెవులు కుట్టియడానికనే అమ్మ, నాన్న, మా చెల్లెళ్ళు అందరు వచ్చారు. మా పాపకి చెవులు కుట్టియడం అంటే మాకు స్పెషలే కదా. ఇంకా ఈ రోజు కోసం అంతకన్నా ముందు రోజు నేను ఒక్కదాన్ని వెళ్ళి పాప కోసం షాపింగ్ చేశాను. చిన్న చిన్నవి తీసుకునేది ఉంటే తీసుకొని వచ్చాను. ఇంకా మరుసటి రోజు మా వాళ్ళందరూ వచ్చారు. ఇంకా మా వాళ్ళు వచ్చేసరికి నేనైతే కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఇంకా ఇండ్లు ఊడ్చుకునేది, తూడ్చుకునేది అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. కంప్లీట్ చేసి వాళ్ళ కోసం టిఫిన్ ఒకటి చేసి పెట్టాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయలేదు. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాతనే లంచ్ ప్రిపేర్ చేద్దామని లంచ్ చేయలేదు. ఇంకా అమ్మ వచ్చిన తర్వాత పిల్లలిద్దరికి స్నానం చేయించింది. స్నానం చేయించిన తర్వాత ఇంకా టిఫిన్ చేసేసి లంచ్ ప్రిపేర్ చేసినాము ఫస్ట్. ఇంకా లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఆ రోజు దాదాపు అంటే నార్మల్గా పప్పు అన్నమే వండినాం. కొన్ని కూరగాయలు, పప్పు, సాంబార్ అట్లా చేసేసినాం. ఇంకా చెవులు కుట్టియడానికి టైం అవుతుంది. ఇంకా చెవులు అమ్మ వాళ్ళు కదా కుట్టించేది, ఇంకా మా నాన్ననే కుట్టించిండు. ఇంకా మా కోసం బట్టలు తీసుకొచ్చిండు మా నాన్న, మా అమ్మ ఇద్దరు కలిసి ఇట్లా ఒళ్ళో పెడుతున్నారు. ఇంకా పాప కోసం కూడా బట్టలు తీసుకొచ్చిండ్రు. ఇంకా స్పెషల్ అంటే పాప కోసమే మంచిగా కుట్టించారు. ఇంకా మాకు నార్మల్గా బట్టలు ఏం తీసుకురాలేదు, కానీ ఇంకా బట్టల బదులు రైకా బట్టలు మా వారికి టవల్ అయితే వేశారు. ఇంకా తర్వాత మళ్ళీ వడి బియ్యం పోసేది ఉంటుంది కదా, అప్పుడైతే తీసుకొస్తామన్నట్లు ఇంకా పాపకు ఒక్కదానికైతే ఇంకా పట్టులు ఇంకా కుట్టించిండ్రు. మా చిన్నోడికేమో నెక్స్ట్ డేనే అన్నప్రాసన ఉంటుంది. అన్నప్రాసన కోసం మా చిన్నోనికి కూడా తీసుకొచ్చారు బట్టలు. కాకపోతే వాడికి వేయలేదు. వాడికి ఇంట్లో నార్మల్గా వేరే కొత్త డ్రెస్ అయి ఉండే, అది వాడికి వేసేసినాం. ఇంకా రిటర్న్గా మేము కూడా పెట్టాలి కదా మా వాళ్ళకి బట్టలు. ఇంకా మా అమ్మ మా నాన్ననే కదా అన్నట్లు ఇంకా మేము కూడా తీసుకొచ్చినాం. ఇంకా మా అమ్మకి మా నాన్నకి మేము బట్టలు పెట్టినాం. మా వారేమో మా నాన్నకి, నేనేమో మా అమ్మకి పెట్టినాం బట్టలు. మా అమ్మకైతే శారీ సింపుల్గానే తీసుకున్నా. ఇంకా మా అమ్మ కొంచెం పట్టులో ఇట్లా తీసుకుంటే కూడా కట్టదు. ఫంక్షన్లో కట్టడం కూడా కష్టం. ఆమె ఇంకా కుచ్చుకుంటుంది అన్నట్లు కట్టుకోదు. ఇంకా అందుకే ఆమెకు సింపుల్గానే తీసుకున్నాం. మా నాన్నకు కూడా నార్మల్గానే తీసుకున్నాం. ఇంకా పాపనైతే ఇంకా మా చెల్లెలు రెడీ చేసిండ్రు. ఆ ఒక్కొక్కటైతే నేనే వేసాను. ఇంకా మా నాన్న టైం అవుతుందని ఇంకా మా నాన్న ఒకటి గులుగుతున్నాడు. అందుకే ఫాస్ట్గా అయితే ఇంకా లంచ్ చేసేసి ఇంకా మేమైతే రెడీ అయినాం. ఫస్ట్ పాపను రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయినా. ఇంకా నేనైతే ఇంకా పాప డ్రెస్లోకి కలుస్తుంది అన్నట్లు ఆ శారీ కట్టుకున్నాను నేను. ఇంకా మా చిన్నోని కూడా రెడీ చేసుకొని ఇంకా అందరం రెడీ అయినాం. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాం. ఈ డ్రెస్సే మా నాన్న తీసుకున్న డ్రెస్, చాలా బాగుంది కదా. మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇట్లా లంగా జాకెట్ వేయడం నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. ఇంకా దానికి తగ్గట్లు కొప్పు కూడా వేసినాం. ఇంకా ఉంచుకోదో అనుకున్నాను. బాగానే ఉంచుకున్నది. ఎందుకంటే మే కదా, బాగా ఎండలు, అసలు ఉబ్బరిస్తుంది, ఏమంటుందో అనుకున్నాను. బాగా ఓపికతో బాగానే వేసుకున్నది. ఇంకా మా చిన్నోడు చూడండి ఎట్లా చూస్తున్నాడు, ఎడుకో వెళ్తున్నారు, నన్ను ఎడుకో తీసుకెళ్తున్నారు అన్నట్లు చూస్తున్నాడు. ఇక్కడ మా పెద్ద చెల్లేమో నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకున్నది. పాపం నైట్ అంతా నిద్ర లేదంట, పేషెంట్స్ ఉన్నారంట. ఇంకా అందుకే నిద్ర లేదక్క, నేను పడుకుంటా, మీరు పోయేటప్పుడు లేపండి నన్ను అని పడుకున్నది. ఇంకా పోతున్నాం కదా, ఇంకా లేవని మా అమ్మ లేపుతుంది. ఇంకా లేచింది.
ఇంకా మా చిన్న చెల్లి వీడియో తీస్తుంది. ఇంకా మా అమ్మనేమో మా చిన్నోని వదలదు. ఇంక ఎక్కడికి వెళ్ళినా ఆమెనే ఎత్తుకుంటా ఉంటుంది. మా అమ్మ నా దగ్గర ఉంటే మా పిల్లల్ని అంటే ఒక ఫీడింగ్ ఇచ్చేటప్పుడు తప్ప ఇంకా మిగతా టైం మొత్తం మా అమ్మ దగ్గరే ఉంటారు మా పిల్లలు. ఇంకా నాకు ఒక పని ఎనిగికి అవుతుంది అంటే ఇంకా వాళ్ళ గురించి ఇంకా నేనేం పట్టించుకోను. ఇంకా స్నానం కానీ ఫుడ్ కానీ మొత్తం అమ్మనే చూసుకుంటుంది. ఒక ఫీడింగ్ చేసి మాత్రం మా అమ్మకి ఇస్తాను అంతే. ఇంకా ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళిద్దరు ఇంకా ఫొటోస్కి ఇంకా దీంట్లోకి పోజులు ఇవ్వడానికి సరిపోతుంది. ఇంకా నేను చెవులు కుట్టించుకోవడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అని చెప్తుంది మీ అందరికీ. ఇంకా మా పాప అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా ఇంట్రెస్ట్. అంటే ఇంక ఎట్లా దిగమంటే అట్లా దిగుతుంది, అసలు ఏడవదు. ఇంకా దానికి ఎంత చికాకు వస్తానో ఏడుస్తుంది, నాకు ఇవన్నీ వద్దు తీసేయి అని అంటుంది. ఇంకా ఆ చైన్స్ కానీ ఆ కొప్పు కానీ అవన్నీ పీకేస్తుంది, నాకు వద్దు తీసేయి అని అంటుంది. రెడీ చేసిన వెంటనే మాత్రం ఫొటోస్ దిగమంటే మంచిగా దిగుతుంది. కొంచెం లేట్ అయిందంటే ఇంకా అసలు ఉంచుకోదు, ఇంకా తీసేయి అని చెప్తుంది. ఇంకా అది ఆమె ఇంకా నాకు కూడా సేమ్ అలాగే రెడీ అయినమ్మడే ఫొటోస్ దిగాలంటే చాలా ఇష్టం. ఇంకా కొంచెం మళ్ళీ ఫేస్ జిడ్డు అయ్యి ఇంకా మళ్ళీ అప్పుడు దిగమంటారు కదా, నేను అసలు అప్పుడు దిగబుద్ధి కాదు నాకు. ఇంకా మొత్తం చీర ఇప్పేసి ఇంకా ఫ్రీగా నైట్ వేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అట్లా ఉంటుంది. ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం బస్ స్టాండ్కి. ఇంకా మా ఇంటి నుంచి బస్ స్టాండ్కి ఒక 10 minutes వాక్ అని. చూడండి నన్ను హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. మేమైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాం నడుచుకుంటూ, తొందరగా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే బాగా ఎండ కొడుతుంది కదా, అందుకని ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇంకా మా ఇంటి నుంచి బస్ స్టాండ్కి ఒక 10 minutes వాక్ అంతే. ఇంకా మా అమ్మ ఎంతసేపు ఎత్తుకుంటుంది చిన్న అన్నట్లు ఇంకా నేను కూడా ఎత్తుకున్నాను కాసేపు. ఇంకా బస్ కోసం అయితే వెయిటింగ్. ఇక్కడ వీళ్ళు చూడండి మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి వాళ్ళు బండి మీద వెళ్దామని మా వారైతే బస్ కోసం వెయిటింగ్. ఇంకా పాపనైతే బండి మీద ఏం పంపించను, బస్సులో మాతో పాటే తీసుకెళ్తాం. ఎందుకంటే బాగా ఎండ ఉంది కదా బండి మీద, అందుకే ఆమెను ఏం పంపించను. అంతవరకు బండి మీద కూర్చోబెట్టుకున్నాడు వాళ్ళ డాడీ బస్ వచ్చేంతవరకు. ఇంకా నాకైతే ఒక పక్క హ్యాపీగా ఉంది, ఒక పక్క కొంచెం ఎమోషనల్గా కూడా ఉంది. అంటే చెవులు కుట్టేటప్పుడు ఏడుస్తుందేమో కదా అని అట్లా భయం వేస్తుంది. చూడండి అసలు చెవులు కుట్టేటప్పుడు ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని. ఇంకా ఈడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము. ఇక్కడైతే ఒక్కొక్కసారి ఆపుతారు, ఒక్కొక్కసారి ఆపరు. మ్యాక్సిమం అయితే ఆపుతారు. ఇంకా బస్ ఫుల్గా ఉంటే ఇంకా ఆపరు. ఇంకా మాకన్నా మేము ఆడ ఉన్నాగానే 2-3 బస్సులు వెళ్ళినాయి, ఎందుకంటే అవి ఫుల్గా ఉన్నాయి. ఇంకా అంత పిల్లల్ని వేసుకొని ఇంకా అంత టైట్ బస్సులో ఎందుకు ఎక్కడం అన్నట్లు ఎక్కలేదు. తర్వాత ఒక బస్సు ఖాళీగా వచ్చింది, ఆ బస్సులో ఎక్కేసి అయితే ఇంకా మేము అనుకున్న షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడ చూస్తే అవన్నీ ఇంకా కొనాలనిపిస్తుంది కానీ మనది కొనలేని సిచ్యుయేషన్. మా పాప పోగులకే చాలా అమౌంట్ అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత అమౌంట్ అవుతుందని. ఇంకా మేమైతే నేను మా నాన్న అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇంకా నాకైతే ఇవి కొంచెం బాగా నచ్చినాయి, ఎందుకంటే అవి తీగ మందంగా ఉన్నాయి. ఇంకొకటి దానికి ముత్యం వచ్చింది, ముత్యం కొంచెం నచ్చలేదు. కానీ ఆ తీగ వరకు చూస్తే కొంచెం మందంగా ఉంది మిగతా వాటితో పోలిస్తే. మిగతావేమో కొంచెం మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి కానీ ఆ తీగనేమో సన్నగా ఉంది. అంటే ఇంకా పాప పడుకుంటుంది కదా, అలాంటి సిచ్యుయేషన్లో అవి వంగే అవకాశం ఉంటుంది, మరీ సన్నగా ఉన్నాయి. ఇంకా నాకైతే ఇంకా సన్నవి నచ్చలేదు. ఉంటే ఉండండిలే, ఈ ముత్యం ఉన్నదే, ఈ తీగ మాత్రం లావుగా ఉంది కదా, కొంచెం మందంగా ఉంది, వంగదు, గట్టిగా ఉంది అన్నట్లు చెప్పాను మా నాన్నకి. సరే నీకు నచ్చింది తీసుకో అని చెప్పిండు మా నాన్న. ఇంకా నేనైతే ఇంకా ఫైనల్గా అదే నేను అనుకున్నదే సెలెక్ట్ చేసుకున్నాను. మా వారిని అడిగితేనేమో నాకేం తెలుసు అంటాడు, ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలంటే నాకు అవన్నీ తెలియదు, నీకు నచ్చింది చేసుకో అని అంటాడు. ఇంకా సర్లే అన్నట్లే ఇంకా నేను చూసుకున్నదే ఫైనల్గా చేశాను. అక్కడ ఉన్న వేరేవి కూడా చాలా బాగున్నాయి, కాకపోతే అవి ఒక్కొక్కసారి ఊడిపోయే అవకాశం ఉంటుంది బెడ్షీట్లకి ఇట్లా తట్టుకొని. ఇంకా అందుకే ఆలోచించాను, చాలాసేపు చూసిన 2-3 ఉన్నాయి బాగా మంచిగా ఉన్నాయి, ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అని చాలాసేపు ఆలోచించిన.
ఇంకా మళ్ళీ అది ఊడిపోతే మళ్ళీ లాస్ కదా, ఇది ముత్యం ఊడిపోయినా పర్లేదు, దానికి పెద్ద అమౌంట్ ఉండదు కదా అన్నట్లు ఇంకా బాగా ఆలోచించి ఇంకా ముత్యం ఉన్నదైతేనే తీసుకున్నా నేను. ఇంకా మా ఊడైతే అందులో బాగా ఏడుస్తున్నాడు, అందుకనే మా అమ్మ బయటికి తీసుకెళ్తుంది. ఇంకా మా పాపకి ఏం జరుగుతుందో అర్థం అయితే లేదు. ఇంకా నేనైతే తీసుకున్నాను, కానీ తర్వాత ఇంకా కుట్టించేటప్పుడు ఇంకా స్టార్ట్ అయింది భయం, ఇంత ఏడుస్తుందో అని. మామూలుగా అయితే చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తుంటుంది మా పాప. ఇంకా ఇప్పుడు చెవులు కుట్టడం కదా, నొప్పి వేస్తుందేమో ఏడుస్తుందేమో అనుకున్నాను. ఇంకా మా నాన్న అయితే ఫైనల్గా అమౌంట్ కడుతున్నాడు. నేనైతే తీసుకున్నాను బాగానే, కానీ అంత అమౌంట్ కడుతుంటే నాకైతే అసలు కుట్టియడం అవసరమా అనిపిస్తుంది. ఇంకా మామూలుగా ఉత్తవి కుట్టించుంటే అయిపోతుండే కదా, మేము అందరం ఉత్తవే కుట్టించుకున్నాం కదా, మా పాపకు కూడా ఉత్త కుట్టించుంటే అయిపోతుండే కదా, మా నాన్నకి ఇంత అమౌంట్ సేవ్ అవుతుండే అనిపించింది. ఇంకా మళ్ళీ ఒక్కతే పాప కదా పెద్దమ్మ మళ్ళా అని ఇంకొక వైపు ఇంకా అమౌంట్ అయితే పే చేసి ఇంకా పోగులు తీసుకొని అయితే బయటికి వెళ్తున్నాం. ఇంకా అనుకున్న సమయం రానే వచ్చేసింది. ఇంకా మా పాప అప్పుడు ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తుంది నా పక్కలో. ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ? నీకు అప్పుడు చెవులు కుట్టించినందుక. చూడు నీకు ఇప్పుడు చెవులు ఎట్లా కుట్టిస్తారో. చెవులు కుట్టించే ముందు మా వారు మా పాపకి చిప్స్ ఇప్పించిండు. అంటే అడిగిందంట, పక్కనే స్వీట్ హౌస్ ఉంది, నాకు ఇవి కావాలి డాడీ అంటే ఇప్పించిండంట. ఇంకా మొత్తం వాటి మీదనే ఉంది ఆమె ధ్యాస అంతా. చెవులు ఎవరన్నా కుట్టుకొని, ముక్కు ఎవరన్నా కుట్టుకొని, నాకైతే నా చిప్స్ నా దగ్గర ఉండాలి అన్నట్లు ఆ కవర్ పట్టుకున్నది, ఒకటే ఇంకా తింకుంటూ కూర్చున్నది. ఇంకా అసలు మేమైతే షాక్, అసలు ఏడుస్తుందేమో, ఎంత ఏడుస్తుందేమో అనుకున్నాం, కానీ అసలు ఇట్లా అని కూడా అనలేదు మా పాప. అసలు కూర్చేటప్పుడు కూడా ఏం అనలేదు. నేనైతే అసలు పరేషాన్ అయినా, ఏం కొంచెం కూడా ఏడవట్లేదని. ఇంకా ఆయన అసలు ఏమంటున్నాడంటే, ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంట ఆయనకి. అసలు కొంచెమన్నా ఏడ్చిన వాళ్ళు ఉన్నారంటే, కూర్చేటప్పుడు కూడా అబ్బా అనేవాళ్ళు ఉన్నారంట, కానీ మీ పాప అది కూడా అనలేదమ్మా అసలు అని అంటున్నాడు. అంటే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం ఏమనకుండా కుట్టించుకున్నది మీ పాపనే అని చెప్తున్నాడు ఆయన. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, అస్సలు ఏడవలేదు మా పాప. చూడండి, ఆ చిప్స్నే చూస్తుంది, ఆ చిప్సే తింటుంది, ఆ చెవులు కుట్టేటైనా కూడా నవ్వుతున్నాడు, పాప ఏమంటలేదని. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా 2 చెవులు కుట్టించేసుకున్నాం.